హాయ్ అన్న. గతంలో చూసుకుంటే మోహన్ బాబుతో నటించిన ప్రత్యూష కేసులో నిందితుడికి 24 ఇయర్స్ తర్వాత ఈ రోజైతే శిక్ష పడింది. సో దీన్ని ఎలా చూసుకోవచ్చు? అంటే ఇన్ని రోజుల తర్వాత శిక్ష పడడం కొంతమందికి నచ్చడం లేదు, కొంతమందికి నచ్చుతుంది కదా, దీన్ని ఎలా చూసుకోవచ్చు అసలు? అంటే గతంలో చూసుకున్నట్లయితే ఇంత సోషల్ మీడియా లేదండి. 24 ఇయర్స్ బ్యాక్ ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత టెక్నాలజీ లేదు, ఇంత ఏది జరిగినా కూడా అంతే. సిల్క్ స్మిత దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చూసుకుంటే ఈ రోజుల్లో ఏదైనా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఒకరు కాదు 100 మంది 1000 మంది పరిగెడుతూ దానికి న్యాయం చేయాలని చూస్తున్నారు. ఇంకొకటి తను ఒక రాజకీయ అంటే ఎంతో మంది వెనక కుట్ర ఉంది కాబట్టి ప్రత్యూష కేసు బయటికి రాలేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని బయటికి తీసుకొచ్చి ఆ న్యాయం జరిగింది అంటే సంతోషించడం. ఎందుకంటే దాన్ని ఇంకా మొత్తమే పూర్తి చేయలేదు కదా, ఇప్పటికైనా న్యాయం జరిగింది. నేను కూడా ప్రత్యూష గారు చనిపోయినప్పుడు చాలా చిన్న అబ్బాయిని, అంటే మనకు తెలియదు, తర్వాత ఊహ వచ్చిన తర్వాత అరే హీరోయిన్ ఎవరో బాగుంది అని చెప్పేసి చూసుకుంటే తను చనిపోయేది అని చెప్పేసి దాని గురించి వివరాలు కనుక్కోవడం, తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది భువనగిరి, మా ఊరి దగ్గర అన్నమాట. సో వాళ్ళ అమ్మమ్మ గారితో కూడా మాట్లాడడం జరిగింది మేము ఒకసారి ఆ ఊరికి వెళ్ళినప్పుడు. అయితే వాళ్ళు ఎంతో, వాళ్ళ కుటుంబం ఇప్పటికీ శోధన, ఆ రోదన ఇంకా ఉంటుంది వాళ్ళ మనసులలో. ఎప్పటికీ న్యాయం జరిగిన తన గురించి జరిగినటువంటి అన్యాయం బయటపడింది, ఇప్పుడు న్యాయం జరిగింది అనే విషయం మీద మనం అందరం సంతోషించాల్సిన విషయమే కానీ బాధపడాల్సిన విషయం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజులలో ఇట్లాంటి ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం ఇట్లా లేట్ కాకుండా వెంటనే శిక్ష పడే విధంగానే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.